ఒక చీప్ మెంటాలిటీ ఉన్నదానికి వీళ్ళు వత్తాసు పలుకుతున్నారు. ఇంకా ఏమనాలి అంకుల్, మీరే చెప్పండి. చామంతి, ఆ అమ్మాయి నీ స్నేహితురాలా? తను నా క్లాస్మేట్ అయ్యగారు. నిషమ్మ చెప్తున్నట్టు తను చీప్ మెంటాలిటీ ఉన్న క్యారెక్టర్ కాదు. డబ్బు కోసం వల పన్నే బుద్ధులు తనకి లేవు. వాళ్ళిద్దరూ 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు అయ్యగారు. విక్రమ్ ఇంట్లో శ్రావణిని ఒప్పుకోకపోవడం వల్లే వాళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్ళి అయితే అయినా అంగీకరిస్తారనుకుంటే విక్రమ్ పేరెంట్స్ ఒప్పుకోలేదంట నాన్న. శ్రావణిని మెడపట్టి బయటికి గెంటేశారు. ఎల్లుండి ఇంకో అమ్మాయితో పెళ్ళంటున్నారు. ఇది తట్టుకోలేక శ్రావణి సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించింది. ఏదో దేవుడి దయ వల్ల బ్రతికింది. అదంతా డ్రామా హర్ష. ఈ పిచ్చి ప్రేమ్గాడే నమ్మాలి, ఇంకేం వినుకు. ముందు వినాలి కదా రమా, ఆ తర్వాత కదా నమ్మాలా నమ్మకూడదా అని తెలిసేది. అందుకోసమే అయ్యగారు శ్రావణికి న్యాయం చేయాలని నోటీస్ పంపించాను. నిషమ్మ అమ్మగారు కేసుని వాదించకూడదు అంటున్నారు. నిషా, ఇందులో తప్పే ఉందమ్మా. చామంతి చట్టపరంగానే కదా వెళ్తుంది, వాళ్ళనేమీ బ్లాక్మెయిల్ చేయడం లేదు కదా. లీగల్గానే వెళ్తున్నప్పుడు ఇందులో సమస్య ఏంటి? ఒకవేళ న్యాయం మీ వైపు ఉంటే మీరే గెలుస్తారు కదమ్మా. అది కాదంకుల్. నిషా, నువ్వేం మాట్లాడుకు. దాంట్లో అర్థం పరమార్థం ఉండదని నాకు బాగా తెలుసు. ఎన్ని ఇన్సిడెంట్లు ఉదాహరణలు ఉన్నాయో ఇప్పుడు అవన్నీ తీలేం కదా. తను ప్రేమతో వెళ్ళి వాదిస్తుంది, నువ్వు మీ మెంటర్తో వెళ్ళి వాదించు. ఎవరి వైపు న్యాయం ఉందనిపిస్తే జడ్జిమెంటు వాళ్ళకే వస్తుంది. అయిపోయింది కదా, దీనికింత డిస్కషన్ దేనికమ్మా? అంతే కదా. మీరు చెప్పినట్టే చేస్తానయ్య గారు. ఇంత జరుగుతున్నా రమ మాత్రం ఏం మాట్లాడదేంటి? కుదరదు హర్ష. రమా, కుదరదు. కుదరదు అంటున్నాను కదా. ఇది వాదించడానికి వీల్లేదంటే వీల్లేదు, అంతే. ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు? నీ ఇష్టానికి నువ్వు డిసైడ్ చేసేస్తే నా బిహేవియర్ ఇలాగే ఉంటుంది. ఒక పనిదానికి సపోర్ట్ చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? రమా, నేను న్యాయానికి సపోర్ట్ చేస్తున్నాను, చామంతికి కాదు. ఓకేనా? అప్పుడు నిషా పక్కన న్యాయం లేదా? అది రేపు కోర్టులో కదా తెలిసేది. హర్ష, తెలివిగా మాట్లాడుకో. డైరెక్ట్గా చెప్తే నువ్వు ఒప్పుకోవట్లేదు కదా రమా. నిషాకి సపోర్ట్ చేయడానికి న్యాయం అటు కనిపించట్లేదు. నిషా మాటల్లో అహంకారమే ప్రతిధ్వనిస్తుంది. అవునా? నీకలా కనిపిస్తుందా? న్యాయానికి ప్రతిరూపం ఈ పని మనిషా? రేపు వెళ్ళని రమా, తెలుస్తుంది కదా. ఆ వెళ్లేలోపు ఇక్కడ తేలాల్సినవి కూడా నాకు తేలాలి హర్ష. ఏంటది? వద్దు అంటే పంపిస్తానంటున్నారు కదా. న్యాయం దీనివైపు ఉందని నా మాటని లెక్క చేయడం లేదు కదా. రేపు ఆ కేసు తప్పు అని తేలి నిషా గెలిస్తే ఏం చేస్తావో అది చెప్పు. ఏం చెప్తాను? కంగ్రాట్స్ చెప్తాను. ఈ కబుర్లే వద్దు. ఐఎమ్ వెరీ సీరియస్. నేను సీరియస్ గానే చెప్తున్నాను. అయితే ఛాలెంజ్ తీసుకో. ఏంటో అది? చామంతి కేసు గెలుస్తుంది అనే నమ్మకం నీకంత దృఢంగా ఉంది కదా. ఇది రేపొకవేళ ఓడిపోతే శాశ్వతంగా చామంతి ఈ ఇల్లొదిలే వెళ్ళిపోవాలి. ఈ ఇల్లొదిలే వెళ్ళిపోవాలి. ఈ ఇల్లొదిలే వెళ్ళిపోవాలి.
మాటలు రావడం లేదా? వెళ్ళిపోతుంది అనేసరికి అది ఓడిపోతుందేమోనని అనుమానం వచ్చేసిందా? అంతలా ఆలోచిస్తున్నావు? లేదు రమా, ఇలా కూడా ఆలోచిస్తారా అని ఆలోచిస్తున్నాను అంతే. నా మాట విననప్పుడు, నేను గీసిన గీత దాటినప్పుడు ఇలా ఆలోచించడంలో తప్పు లేదు. ఇంతకీ ఛాలెంజ్ తీసుకుంటావా లేదా అది చెప్పు. తీసుకో మావయ్య ప్లీజ్. ఓకే, గుర్తు పెట్టుకో హర్ష, ఇది ఓడాక ఇక జీవితంలో మన ఇంటి గడప తొక్కకూడదు. మీరు మళ్ళీ దానికి ఏ సహాయం చెయ్యకూడదు. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. ఓకే అని చెప్పాను కదా, న్యాయం మీద నాకు నమ్మకం ఉంది. వీళ్ళేదో స్కెచ్ గీసే పనిలోనే ఉన్నారు. అది పని చేయకూడదు. చామంతిని పంపడానికే రమాదేవి ఈ ఛాలెంజ్ చేసింది. దేవుడా, నువ్వే కాపాడాలి. ప్రేమ్, రమాదేవి మేడం అలాంటి ఛాలెంజ్ చేస్తారనుకోలేదు. రేపేం జరగబోతుందోనని నాకు కొంచెం టెన్షన్గా ఉంది. జామ్ కేసు ఓడిపోతే తన ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలన్న కండిషన్ని సార్ అంగీకరించకుండా ఉంటే బాగుండేది. చిట్టి, నాన్న అమ్మ ఛాలెంజ్ చేసిన దానికి ఒప్పుకున్నారంటే అది జామ్ గెలిచి తీరుతుందన్న నమ్మకం రా. ఆ నమ్మకం నిలబడాలన్నదే నా ఆశ కూడా ప్రేమ్. నీ ఆశ నిరాశ కాదురా. ఎందుకింత టెన్షన్ పడుతున్నావు? అవతలు కూడా న్యాయంగా వెళ్లే వాళ్లే అయితే ఇంత ఆలోచించను ప్రేమ్. ఆ నమ్మకం నిలబడాలన్నదే నా ఆశ కూడా ప్రేమ్. నీ ఆశ నిరాశ కాదురా. ఎందుకింత టెన్షన్ పడుతున్నావు? అవతలు కూడా న్యాయంగా వెళ్లే వాళ్లే అయితే ఇంత ఆలోచించను ప్రేమ్. నిషా అన్యాయాలు చేయడానికే మారుపేరు కదా. జామ్ని ఓడించడానికి ఎన్ని కుట్రలు పన్నుతుందా అనేదే నా భయం ప్రేమ్. అది ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా గెలిచేది చామేరా. ఈ ప్రేమ్ తనని గెలిపించుకుంటాడు. నేను తన పక్కనే ఉంటాను కదా. డోంట్ వరీ చిటి. చామ్ని ఇంటి నుంచి పంపిస్తానా? నెవర్. ఓకే ప్రేమ్, ఈ మాట అన్నావు చాలు. అయినా నాకన్నా నీకే తను ఇంట్లో నుండి వెళ్ళకూడదన్న తప్పనుంటుందిలే. ఎనీవే, కేర్ఫుల్గా ఉండండి ప్రేమ్.